అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిది ఇవ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటామనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నా. అదేమంటే అతను రవిడి అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? కసబ్ గుర్తుందిగా మీకు? పాకిస్తాన్ నుంచి మన మీద దాడి చేశాడు. కసబ్బును కూడా ఉరితీసే ముందు విచారణ జరిపినటువంటి భారతదేశం ఇది. భారత రాజ్యాంగం చెబుతుంది. ఏ భారత రాజ్యాంగానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా? సిఐ భారత రాజ్యాంగాన్ని కాదంటాడా? చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఎవరైనా చనిపోతే, మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు. ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి 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 హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో ఖననం చేసో పూడ్చో 4 మాటలు మాట్లాడుకునో ఏడ్చో బంధువులందరూ, అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం, ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం తప్ప పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ బ్యాడ్ చేయడానికి. డిఎస్సి లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానే కాదు, ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది. చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళీ ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎతుకుతాం, తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆ నోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తున్న విజయలక్ష్మి గారికి కానీ, దుర్గ గారికి కానీ, లేదా నాగేశ్వరరావుకి కానీ, మన నవరంగకి కానీ, మేమందరం ఇక్కడ వచ్చాం, మేమందరం కలిసికట్టుగా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి.
భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతు ఉంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏంది ఆరోపణ ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే. ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులని వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి, అమ్మటి రాంబాబు శవం దొరుకుతారు, భుజాన్ని తీసుకెళ్తాడు. ఇదా ఆ ఫోటో అయింది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో అయింది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు అయినవి కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వారి కుటుంబం తరఫున, వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగ్ చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య ఇది. దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సాయికృష్ణ జనసేన అభిమాని, పవన్ అభిమాని చెప్తున్నారు, ఎప్పుడైతే అతను చనిపోయాడో అదే పార్టీ చెందిన నాయకులు వచ్చి సెటిల్ చేయడం, ఇది ఎలా చూడొచ్చు? నేను ఎలానూ చూడను. ఇప్పుడు రాజకీయాలు అది నవరంగ్ మాట్లాడాడు, వాళ్ళే మాట్లాడతారు. నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకోదలుచుకోలేదు, ఒక హ్యూమన్ యాంగిల్తోనే మాట్లాడుతున్నాను. పొలిటికల్ యాంగిల్ తీసుకోవాల్సి వస్తే తర్వాత మేము తీసుకుంటాం. ఇప్పుడు సిపిని వాళ్ళు కలిశారు, 2 రోజులు కలిసినట్టు వాళ్ళు ఏదో కొంత హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సార్ సిపికి తెలియక నేను ఒక మాట అడుగుతాను సార్, విలేకరులందరికీ తెలుసు కదా సిస్టమ్ ఎలా నడుస్తుందో. సిపికి తెలియకోకుండానే, డీజీపీకి తెలియకోకుండానే, హోంమంత్రికి తెలియకోకుండానే, ప్రభుత్వానికి తెలియకోకుండానే చంపేటప్పుడు తెలుసో తెలియదు పక్కన పెట్టండి, దహనం చేశారా? ఎంత మేజర్ యాక్ట్ అది? 2 నేరాలు దీనిలో. మర్డర్ చేయటం ఒక నేరం, మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయటం 2వ నేరం. ఆ 2వ నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అక్యూజ్డ్, గుర్తుపెట్టుకోండి.